మన జీవితాలు మనమే నాశనపు గోతిలోనికి తవ్వుకున్న వారం అవుతాం. దేవుడు దేనికైతే మనల్ని నిర్ణయించాడో అందుకే మనం ప్రయాణం చేయాలి. అది కాదని వేరు మార్గంలో వెళ్తే నీ గతి అయినా నా గతి అయినా సంసోను వలె అవుతుంది. మరొకరిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయూ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తినను. ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. దేవుడు సంసోను అడగలేదు నన్ను బలవంతునిగా పుట్టించు అని.